అర్జునుడు తెల్లబోయి కృష్ణారథం కాలిపోయిందేమన్నాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య మహానుభావులు వేసినటువంటి అస్త్రాల ధాటికి ఇది కాలిపోయింది. లోపల నువ్వు ఉన్నావని మిగల్చాను, విజయం వచ్చిందని ఇప్పుడు వదిలేశాను కాలిపోన్నాను. కృష్ణుడు లేనిదే పాండవు లేరి, పాండవుల ధర్మం కృష్ణుడు ఉండేట్టు చేసింది. అందుకే తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చేజోగంబునం తాటుచున్ మునికోలన్బడబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఏం తేలిక ఉద్యోగం కాదు సారథంటే. గుర్రాలకి కట్టిన పగ్గాలు ఎడంచేత్తో పట్టుకోవాలి, పట్టుకుని గుర్రాలు ఎవరి వైపు వెళ్లాలో అలా వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా రథం వెళ్లాలో అలాగే వెళ్ళాలి, అంతేగాని ఇంకోలా వెళ్ళకూడదు. ఎదురుగుండా ఎవరో కనబడ్డారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళినా పర్వాలేదు. ద్రోణాచార్యుల వారు కనబడ్డారనుకోండి, రథం ద్రోణాచార్యుల వారిని ఎడం వైపు ఉండేటట్టుగా వెళ్ళకూడదు. గురువుగారు కాబట్టి గురువుగారు తన కుడి చేతి వైపు ఉండేటట్టుగా వెళ్ళాలి తప్ప గురువుగారు తనకి ఎడం పక్కకు వచ్చేట్టు వెళ్ళకూడదు.